హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వివిఆర్ క్రేజీ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇలాంటి ఒక బ్యూటిఫుల్ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడిటింగ్ అనేది మీ నచ్చిన సాంగ్, అంటే నేను ఇక్కడ ఏ సాంగ్ అయితే యాడ్ చేశానో ఆ సాంగ్కే మీరు ఎడిటింగ్ చేయకుండా, సో మీకు నచ్చిన సాంగ్తో అనేది మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ ఫొటోస్ తీసేసి మీకు నచ్చిన ఫొటోస్ అనేవి యాడ్ చేసుకొని మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్‌కి మనకేముంచో ఈ 3 యాప్స్ అనేవి మనకు కావాలనమాట. సో ఈ 3 యాప్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి అనమాట. సో ఎలైట్ మోషన్ యాప్ తాలూకు లింక్ అనేది ప్లే స్టోర్ లింక్ అనేది ఇస్తాను. వెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. కాకపోతే ఈ 2 యాప్స్ ఉన్నాయి కదా! మిగతా ఎలైట్ మోషన్ కాకుండా మిగతా 2 యాప్స్ ఉన్నాయి కదా! ఆ 2 యాప్స్ అనేవి కిందన నా టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్‌లో ఈ 2 యాప్స్ అనేవి ఉంటాయి. సో ఆ 2 యాప్స్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అనమాట. నా టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫోటో రూమ్ యాప్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ లింక్ అనేది నేను నా టెలిగ్రామ్ గ్రూప్లోనే ఉంచాను, మీకు ఇస్తాను ఈ యాప్ లింక్ అనేది. సో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అనమాట. సో ఓకే, ఈ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేస్తే సో ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దాని తర్వాత గ్యాలరీ అని అడుగుతుంది. సో గ్యాలరీలోనే ఇక్కడ మీకు నచ్చిన ఫోటో అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను, చూసారా? సో ఇది ఇలాగా మన వెనక బ్యాక్‌గ్రౌండ్ అనేది కట్ అయిపోతుంది అనమాట ఈ యాప్‌తోని. ఈ యాప్‌లోని మనం ఇలాగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఎరేజ్ అని ఉన్నది కదా! సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీద మీకు అప్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో అదనేది మీరు ఇలాగ అప్‌లోడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా నెక్స్ట్ సేవ్ టు గ్యాలరీ అని అడుగుతుంది. సో సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసుకోండి. సో మీకు ఆటోమేటిక్‌గా మీ గ్యాలరీలోకి అనేది సేవ్ అయిపోతుందనమాట. ఓకేనా? సో ఇలాగ మీరు ఫోటోగ్రూమ్ యాప్‌లోనే డౌన్లోడ్ చేసుకుంటారు, యాడ్ చేసుకుంటారు, అంటే ఎడిట్ చేసుకుంటారనమాట ఫోటోని. సో నెక్స్ట్ ఇంకో యాప్ ఉంది కదా! సో ఆ యాప్ కూడా ఓపెన్ చేసుకున్నాను అనమాట. సో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ స్టార్ట్ అనే బటన్ వస్తుంది. సో స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతారు. సో గ్యాలరీలోకి వెళ్ళిపోయి మీరు అక్కడ మీకు నచ్చిన ఫోటోస్, అంటే మీరు నచ్చిన ఫోటోస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. సో మ్యాక్సిమం మీకు ఫోటోస్ అనేవి ఖచ్చితంగా మీకు ఎక్కువ ఫోటోస్ అనేవి మీరు యాడ్ చేయడానికి చూడండి. సో ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఫోటోస్ లేకపోతే యాడ్ చేసిన ఫోటోసే మళ్ళీ ఇంకోసారి యాడ్ చేసుకోండి అనమాట. ఓకేనా? సో మ్యాక్సిమం వేరే ఫోటోస్ యాడ్ చేయడానికే చూడండి. ఓకేనా? సో ఇదిగోండి, ఇక్కడ నేను ఆ ఫోటోస్ అనేవి ఇలాగ యాడ్ చేశాను. సో ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, సో ఇక్కడ మీరు మోర్ అనే ఆప్షన్ ఉంది కదా! సో ఇందులో ఇక్కడ లేఅవుట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు 9:16 అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో దీని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో మళ్ళీ బ్యాక్‌కి వెళ్తారు. సో ఇక్కడ మీకు షేప్ అని ఉంది కదా! సో ఇక్కడ మీకు రెక్టాంగిల్ స్క్వేర్ మీద క్లిక్ చేసుకోండి. 9:16 మీద ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ సైజ్ ఆఫ్ ఫోటోస్ అనేవి సో ఇంక్రీజ్ చేసుకోండి, 100 దాకా పెట్టేసుకోండి. అండ్ సైజ్ బిట్వీన్ ఫోటోస్ అనేవి కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది తగ్గించేయండి మ్యాక్సిమం. సో తగ్గించేసి సో ఇలాగ మీరు దాన్ని ఇలాగ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే? సో ఫోటోస్ అనేవి ఇలాగ ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇలాగ ఎడిట్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఓకే, ఇలాగ మీరు క్లిక్ చేసుకోండి. ఓకే? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీద మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ మీకు ఏవైనా ఫోటోస్ అనేవి మీకు అడ్జస్ట్ అవ్వలేకపోతే సో ఇలాగ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే? క్రాప్ అనేది క్లిక్ చేసేసి సో ఇలాగ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మీరు ఈ ఫోటోస్ అన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే? సో ఇలాగ మీరు ఏదైనా మీకు ఫోటో అనేది మీకు ఒకవేళ మీకు నచ్చినట్టు రాకపోతే సో ఇలాగ మీరు ఎడిట్ చేసుకోవాలి. సో ఎడిట్ చేసుకున్న తర్వాత సో మీద మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా! సో దాని మీద క్లిక్ చేసేసి స్టాండర్డ్ మీద క్లిక్ చేసుకోండి. లేకపోతే హై మీద అయినా క్లిక్ చేసుకోవచ్చు. సో కాస్త టైం అనేది పడుతుందనమాట. ఓకే?
సో హై మీద క్లిక్ చేసుకున్నారు. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇది సేవ్ అయిపోతుందన్నమాట మీ గ్యాలరీలోకి. సో సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత కిందన మీకు ఒక ప్రిసెట్ లింక్ అనేది ఇస్తాను. సో అదనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రిసెట్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఏమంటే మీకు ఈ ప్రిసెట్ లింక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీకు ఇలాగ వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఫోటో అనేది ఉంది కదా. సో ఇందాక మనం ఫోటో రూమ్ యాప్ నుంచి మనము ఫోటో అనేది యాడ్ చేసుకున్నాం కదా, అంటే చేంజ్ చేసాం కదా. సో ఆ ఫోటో అనేది మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, నేను ఈ ఫోటో ఇలా ఉంచేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కిందన మీకు ఈ ఆప్షన్ ఉంది కదా. సో అది కూడా సేమ్ అంతే. కలర్ అండ్ ఫిల్లోకి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నుంచో ఈ ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. ఇందాక మీరు ఒక ఫినిష్ అనే యాప్లోని ఆ యాప్ నుంచి మీరు కొలెక్ట్ చేసుకున్నారు కదా. సో అదనేది మీరు యాడ్ చేసుకున్నారు అనమాట. ఓకే, ఫిట్ అనేది క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సో కొద్దిగా అంటే జూమ్ ఇన్ చేసుకోండి లైట్గా. ఓకే, సో లైట్గా జూమ్ ఇన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అంతే, మీరు ఇంకేం చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా మీరు అది అనేది ఎడిట్ అయిపోయి ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా మీకు అది ఆటోమేటిక్గా అలా చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఇంకేం చేయక్కర్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఏముంచో ఈ నేమ్ అనేది ఉంటుంది. సో ఈ నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. మీనాక్షి బదులు మీరు ఇంకా ఏ నేమ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో సో ఆ నేమ్ అనేది కట్ చేసేసి మీరు ఆ నేమ్ అనేది ఇవ్వండి. ఓకే, నేను మీను అని ఇస్తాను చూడండి, మీను. సో ఇలాగ మీరు అదైతే ఎవరి మీద చేస్తున్నారో సో వాళ్ళ నేమ్ అనేది అక్కడ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఫాంట్ లింక్ కూడాను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అదనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏమొచ్చు మీకు సెట్టింగ్స్ పక్కన ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వీడియో ఆప్షన్ పక్కన యారో ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ రిజల్యూషన్ ఏమొచ్చో ఒక 720 హెచ్డి మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు క్వాలిటీ అనేది మీకు నచ్చిన క్వాలిటీ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఎక్స్పోర్టింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ ఎక్స్పోర్టింగ్ అనేది కొద్ది టైం పడుతుంది అనమాట. సో అంతవరకు మీరు వెయిట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీకు అది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఈ వీడియో అనేది చెక్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత కింద సేవ్ ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి అనమాట ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత. ఓకేనా, సో అప్పుడు మీకు సేవ్ అయిపోతుంది అనమాట గ్యాలరీలోకి. ఓకేనా.